మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. వరదలతో తెలుగు రాష్ట్రాలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాయి, ఎలాంటి ప్రమాదాన్ని ఎదుర్కొన్నాయో మనం రోజు వార్తల్లో చూస్తాం. ఇటు తెలంగాణలో ఖమ్మం కానీ, అటు ఆంధ్రాలో కృష్ణా జిల్లా కానీ కట్టుబట్టలతో మిగిలారు అనేది అతిశయోక్తి కాదు. వాస్తవంగా ఇల్లు వాకిలి మొత్తం కోల్పోయి, కనీస అవసరాలు కూడా కోల్పోయి, ఇంట్లో ఉన్నటువంటి ప్రతి సామాను కోల్పోయి, కేవలం ఒంటి మీద ఉన్న బట్టలు మిగిలినటువంటి వాళ్ళు కుటుంబాలు వందల్లో వేలల్లో ఉన్నాయి. అయితే ఈ పరిస్థితిని చూసి, దయనీయ పరిస్థితిని చూస్తే తెలుగు రాష్ట్రాలు గత 50 ఏళ్లలో ఎప్పుడూ లేని విపత్తును ఎదుర్కోవటాన్ని చూసినటువంటి సెలబ్రిటీలు అనేక మంది స్పందిస్తూ ఉన్నారు, తమ దాతృత్వాన్ని చూపిస్తూ ఉన్నారు. మనకు తెలుసు, చిరంజీవి ₹1 ఇవ్వటం కానీ, స్వయంగా పవన్ కళ్యాణ్ ₹6 కోట్ల స్పందించడం కానీ, అంటే ₹5 కోట్ల ఆంధ్రప్రదేశ్కి, తర్వాత ₹1 కోటి తెలంగాణకి ఆయన ఇవ్వటం కానీ, తర్వాత చిరంజీవి అయితే 50 లక్షలు అటు 50 లక్షలు ఇటు, మహేష్ బాబు కూడా సేమ్ 50 లక్షలు ఆంధ్రాకి 50 లక్షలు తెలంగాణకి సీఎం సాయనిధికి, జూనియర్ ఎన్టీఆర్ ₹1 అటు 50 లక్షలు ఇటు 50 లక్షలు, మనసున్న మహారాజు పేర్లు కూడా తన రాజుని మనసత్వాన్ని చూపించుకున్నటువంటి ప్రభాస్ అయితే ఏకంగా ₹1 తెలంగాణకి ₹1 ఆంధ్రాకి, ఇలా అనేక మంది స్పందిస్తూ ఉన్నారు. మీ అభిమాన నటులు మన తెలుగు వాళ్ళు కాబట్టి, తెలుగు నేల మీద తెలుగు వాళ్ళ టికెట్ కొన్ని సినిమా చూసి తెలుగు వాళ్ళు ఆదరిస్తే ఎదిగిన హీరోలు కాబట్టి ఆ కృతజ్ఞతని, ఆ విధేయతని వాళ్ళు చూపించుకుంటున్నారు ఆపదలో ఉన్నప్పుడు. కానీ హీరోయిన్స్ మాత్రం మనకు తెలియదు కాదు, మన బిడ్డలు కాదు వాళ్ళు. మన వాళ్ళకి అవకాశాలు ఇవ్వరు. మన వాళ్ళు ఎక్కడెక్కడో బొంబాయి హీరోయిన్స్ తెచ్చుకుంటారు, బయట రాష్ట్రాల నుంచి తెచ్చుకుంటారు. కానీ వాళ్ళలో అందుకనే మన మీద ఏ బాండింగ్ ఉండదు. కేవలం మన డబ్బులతో, మన షోలతోటి మనం తప్పట్టు కొట్టే మన అభిమానాలతో ఎదిగే హీరోయిన్స్ మన మీద ఏ రకమైన మమకారం లేకపోవటం వల్ల, మన మీద ఏ రకమైన ప్రేమ లేకపోవటం వల్ల, కేవలం మన డబ్బు మీద తప్ప, మన జేబు మీద తప్ప, మన మనసుల మీద, మన ఆదరాభిమానాల మీద ఏమాత్రం అభిమానం, ప్రేమ లేని ఏ హీరోయిన్ స్పందించట్లేదు. కానీ ఒకే ఒక్క అమ్మాయి స్పందించింది, అనన్య నాగల్ల. తన ఖమ్మం బిడ్డ, మన తెలుగు బిడ్డ కాబట్టి తన పుట్టినటువంటి జిల్లాలో వచ్చిన కష్టాన్ని చూసింది, తన పొరుగునే ఉన్నటువంటి రాష్ట్రానికి, జిల్లాకి వచ్చిన కష్టాన్ని చూసింది, తెలంగాణకి ₹2.5 లక్షల సహాయాన్ని ప్రకటించింది ముఖ్యమంత్రి సహాయ నిధికి. అలానే ఆంధ్రాలో కూడా తన పక్క రాష్ట్రం అయినప్పటికీ, పక్క జిల్లా అయినప్పటికీ అక్కడ కూడా ప్రేమను చూపించి ₹2.5 లక్షల విరాళాన్ని ప్రకటించింది. తెలుగు వాళ్ళకి అవకాశాలు ఇస్తే అలా ఉంటుంది. కానీ మన వాళ్ళకి తెలుగు అంటే చులకని కదా. మన హీరో తెలుగువాడై ఉంటాడు, హీరోయిన్ మాత్రం నార్త్ అమ్మాయి కావాలి, బొంబాయి అమ్మాయి కావాలి, లేదు వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన అమ్మాయి కావాలి, తమిళనాడు అమ్మాయి, కేరళ అమ్మాయి. ఎందుకంటే మన వాళ్ళు ఒక పరిమితుల మేరకే ఉంటారు, వాళ్ళు అపరిమితంగా ఉంటారు. ఏ విషయంలో చెప్పాను మీకు అర్థమయ్యే ఉంటుంది. సో మనం ఫేమస్ హీరోయిన్లు, ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న హీరోయిన్లు చూద్దాం. మనం చూస్తున్నాం శ్రీలీల, ఇప్పుడు ట్రెండింగ్ హీరోయిన్. ఆ అమ్మాయి రెమ్యునరేషన్ 6 కోట్లు, అక్షరాల 6 కోట్లు. ఇప్పుడు అనన్య రెమ్యునరేషన్ లక్షల్లో ఉంటుంది. కానీ ఈ అమ్మాయి రెమ్యునరేషన్ కోట్లు, 6 కోట్లు. ₹6 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న ఈ అమ్మాయి కనీసం ₹6 లక్షల సాయం చేయడానికి కూడా మనసు ఒప్పలేదు ఆమెకి. తర్వాత రష్మిక మందాన, ఈ అమ్మాయి కూడా ట్రెండింగ్ హీరోయిన్, ₹4 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటుంది. మనసు రాలేదు సాయం చేయడానికి. మన తెలుగు నేల మీద, తెలుగు బాండింగ్ మీద, తెలుగు భాష మీద, తెలుగు ప్రజల మీద ఏ రకమైనటువంటి ఎమోషనల్ ఫీలింగ్స్ లేవు వాళ్ళకి. కేవలం కెమెరా ముందు నటిస్తారు, అదే మైకుల ముందు, కెమెరాల ముందు, మళ్ళా వేదికల మీద నటిస్తారు. తెలుగు ప్రజల మీద అభిమానం ఉన్నట్టు, ప్రేమ ఉన్నట్టు మైకుల ముందు నటిస్తారు వాళ్ళ సినిమాలు హిట్ కావడం కోసం. మన మీద ఏ ప్రేమ లేదు, మన డబ్బులు కావాలి. ఈ అమ్మాయి మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నటువంటి హీరోయిన్స్లో ఒక వ్యక్తి త్రిష. ఎందుకు ట్రెండింగ్లో ఉంది? ఈ అమ్మాయి ట్రెండింగ్ కాదు కదా, ఎప్పుడో హీరోయిన్ కదా అని మీరు అనవచ్చు. కరెక్టే, వర్షం సినిమా నుంచి అనేక సినిమాల వరకు ఈ అమ్మాయి చాలా సినిమాలు చేసింది. ఈ అమ్మాయి వర్షం సినిమా అయితే వరంగల్లో సినిమా షూటింగ్లో పాల్గొంది. మరి ఆ వరంగల్ పక్కనే కదా, వరంగల్లో కూడా వరద వచ్చింది కదా, త్రిష స్పందించి ఇప్పుడు చిరంజీవి పక్కన నటిస్తుంది. కానీ తెలుగు నేల మీద అనేక సినిమాలు తీసింది. తమిళనాడు అమ్మాయి, ఆమె తమిళనాడు, కానీ తెలుగు నేల మీద అనేక సినిమాలు చేసింది. ₹1,00,00,00,000 సంపాదించుకుంది, కోట్లు సంపాదించుకుంది. కనీసం ప్రేమ లేదు, కనీసం మమకారం లేదు. నయనతార, ఈ అమ్మాయి జై జవాన్ సినిమా తర్వాత 11 కోట్ల రెమ్యునరేషన్, ఏకంగా 11 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటుంది. 11 లక్షల సాయం కూడా చేయట్లేదు. 11 లక్షలు. నేను ఆ అమ్మాయి తీసుకునేటువంటి వేతనం మొత్తం ఇమ్మని అడగట్లేదు.
ఇమ్మని డిమాండ్ చేయట్లేదు. కనీసం ఒక మమకారం చూపించాలి కదా. ఏ అభిమానం వల్ల వాళ్ళు ఎదిగారో, ఈ అభిమానుల వల్ల కోటాను కోటి రూపాయలు తీసుకుంటున్నారో వాళ్ళు తీసుకునే రెమ్యునరేషన్ ఎక్కడిది? ప్రొడ్యూసర్ జేబులో నుంచి ఇవ్వట్లా. ప్రొడ్యూసరు సినిమా టికెట్ రూపంలో జనం దగ్గర నుంచి వసూలు చేసి ఆ డబ్బుల్ని వీళ్ళకిస్తున్నాడు. జనం ఇచ్చే డబ్బులు వాళ్ళ రెమ్యునరేషన్. ఆ జనానికి కష్టం వచ్చింది తల్లి. నీ సినిమాని ఎవరైతే చూస్తున్నారో, నీకు రెమ్యునరేషన్ ఇవ్వడానికి ఎవరు కారకులు అవుతున్నారో, డబ్బులు పెట్టి సినిమా కొని టప్పట్లు కొట్టి సినిమాని హిట్ చేసినటువంటి ఎవరైతే అభిమానులు ఉన్నారో వాళ్ళకి కష్టం వచ్చింది. స్పందించండి అండి, స్పందించండి, మానవత్వం చూపించండి. మనుషులం కదా మనం. కాజల్ ఈ అమ్మాయి రెమ్యునరేషన్ 4 కోట్ల రూపాయలు. 4 కోట్ల రూపాయలు ఎవ్వరికీ లక్షల్లో లేవు. నేను చూపించే హీరోయిన్స్ అంతా కూడా పెద్ద పెద్ద హీరోయిన్స్. తెలుగులో నటిస్తారు, మలయాళంలో నటిస్తారు, తమిళ ఇండస్ట్రీలో నటిస్తారు, బాలీవుడ్లో నటిస్తారు. కోట్లాను కోట్ల రూపాయలు. సరే, వాళ్ళు నటించిన పక్కన పెట్టాను. తెలుగులో అనేక సినిమాలు తీశారు. ఒక్క సినిమా కాదు, ఒక్క సినిమా తీసిన మాత్రం హీరోయిన్ మాత్రం నేను చూపించట్లేదు. అనేక సినిమాలు చూపించిన హీరోయిన్స్ నేను చూపిస్తున్నాను. అనేక సినిమాలు కోట్లాను కోట్లు సంపాదించుకున్నారు. తెలుగు ఇండస్ట్రీ, తెలుగు నేల మీద, తెలుగు ప్రజల మీద సినిమా అనే ఒక వ్యాపారం చేత, అది వినోదం పేరుతో చేయబడే వ్యాపారం. మనకి ఎంజాయ్మెంట్ని, వినోదాన్ని ఇస్తున్నాం అనే పేరుతో వ్యాపారం చేసుకుంటూ కోట్లాను కోట్లు సంపాదించుకున్నారు. కానీ సహాయం చేసే టైం వచ్చేసరికి చేతులు రావు. మనం చూస్తున్నాం. అనుష్క బాహుబలిలో నటించింది. బాహుబలి నటించక ముందు ఈ అమ్మాయికి 2 కోట్ల రూపాయలు, 2.5 కోట్ల రూపాయలు. బాహుబలి తర్వాత 4 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తుంది. 4 కోట్ల రూపాయలు, 4 లక్షలు ఇవ్వడానికి మనసు పట్టేది అనుష్కకి. కీర్తి సురేష్ ఈ అమ్మాయి రెమ్యునరేషన్ 4 కోట్ల రూపాయలు. అనుష్క 4 కోట్లు, కీర్తి సురేష్ 4 కోట్లు. మనం వీళ్ళ రెమ్యునరేషన్స్ మీకు దిమ్మ తిరుగుతుండాలి. సినిమా ఖర్చులో ఎక్కువ ఖర్చు. సినిమాకు మొత్తం 100 కోట్ల ఖర్చు అయితే డైరెక్టర్కి, తర్వాత హీరోకి, హీరోయిన్స్కి, కొన్ని మెయిన్ క్యారెక్టర్ రెమ్యునరేషన్స్కి సగం పోద్ది. సగం బడ్జెట్ వెళ్ళిపోయింది. సగం బడ్జెట్ కేవలం పాత్రధారుల యొక్క ఎంపికలోనే సరిపోద్ది. ఎందుకంటే ఫేమస్ యాక్టర్స్ ఉంటే సినిమా చూడరు కదా. వీళ్ళంతా మన వల్ల పెద్దవాళ్ళైన వాళ్ళే. ఎవరు ఇవాళ కష్టాలు ఎదుర్కొంటున్నారు కదా, బొక్కలగడ్డలో ప్రజలు ఎదుర్కొంటున్నారు కదా, విజయవాడలో ప్రజలు, ఎన్టీఆర్ కాలనీ, వైఎస్ఆర్ కాలనీ, సింగీనగరు, వీళ్ళంతా సినిమాలు చూసి, వీళ్ళంతా టిక్కెట్లు కొని, వీళ్ళంతా డబ్బులు వెచ్చించడం వల్ల స్టార్లు అయ్యారు. కానీ ఇవాళ వాళ్ళకి కష్టం వస్తే స్పందించే పరిస్థితి లేదు. మనం చూస్తూ ఉన్నాం. ఇంకా చాలామంది ఉన్నారు. సమంత ఉంది, తమన్నా ఉంది. మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళ ఒక్కొక్కరు రెమ్యునరేషన్స్. ఇప్పుడు తమన్నా ఇక్కడ చేస్తుంది, బాలీవుడ్లో చేస్తుంది. ఆ అమ్మాయికి తక్కువేం లేదు, 4-5 కోట్ల రెమ్యునరేషన్ ఉంది. సమంతకి 4 కోట్లు ఉంది. మొన్నటిదాకా తెలంగాణకి, అంటే కేసీఆర్ ప్రభుత్వంలో తెలంగాణ చేనేతకి బ్రాండ్ అంబాసిడర్గా కూడా చేసింది. తెలుగు కుటుంబంలో కోడలుగా కూడా వచ్చింది. సరే, విడాకులు తీసుకుంది, అది వేరే విషయం, అది వ్యక్తిగత విషయం, మనకు వద్దు. కానీ తెలుగుతో చాలా అనుబంధం ఉంది సమంతకి. మరి ఎందుకు సమంత స్పందించట్లేదంటే, ఎందుకు తమన్నా స్పందించట్లేదంటే, వీళ్ళెవరూ కూడా సింగిల్ సినిమా తీసినటువంటి హీరోయిన్స్ కాదు. అలా చెప్తున్నాను. అనేక సినిమాలు తీసి ఒక్కొక్క సినిమా రెమ్యునరేషన్ నేను చెప్పింది. ఇప్పుడు వారు 4 కోట్లు, 5 కోట్లు, 6 కోట్లు, 3 కోట్లు ఒక్కొక్క సినిమా తీసుకుంటారు. వీళ్ళంతా 4-5 సినిమాలు నటించారనుకోండి, 3 × 4 12 కోట్లు, 4 ఇంటూ ఇంక లెక్కేసుకోండి, ఎంతైనా పోద్ది. ఒక్కొక్కరు 10 సినిమాలు తీశారనుకోండి, 30 కోట్లు, 40 కోట్లు, 50 కోట్లు మన తెలుగు నేల మీద, మన మీద సంపాదించుకున్నారు. మనం అభిమానిస్తే మన అభిమానాల మీద సంపాదించుకున్నారు. కానీ ఆ అభిమానులకు కష్టం వస్తే స్పందించిన వాళ్ళు లేరు. మళ్ళా ఆ తెలుగు వ్యక్తే బయటకు వచ్చారు. అది తెలుగు నేల మీద ఉండే మమకారం అంటే, తెలుగు మీద ఉండే రిలేషన్ అంటే, మన భాష మీద, మన గడ్డ మీద, మన ప్రజల మీద అభిమానం అంటే తెలుగు అమ్మాయికి అవకాశం ఇస్తే వస్తుంది. దాసనారాయణ గారు చెప్తారు, తెలుగు అమ్మాయికి అవకాశం ఇస్తే తెలుగు కష్టం వస్తే వినపడిద్ది, కనపడిద్ది. తెలుగు అమ్మాయికి ఇవ్వకుండా ఉంటే ఆ అమ్మాయి వస్తుంది, ఏదో స్కిన్ షో చేస్తుంది, మన్నేదో నోరూరిస్తుంది, వెళ్ళిపోతుంది. అంతే కదా, నిజమే కదా. ఇంకా చాలామంది ఉన్నారు. అంటే ఇప్పటి వరకు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న వాళ్ళ పేరు తీసుకున్నారు. ఇరియానా ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళు తెలుగు మీద, తెలుగు సినిమాల మీద, తెలుగు ప్రజల మీద విపరీతంగా సంపాదించుకున్నారు కోట్లాను కోట్లు. ఒక్కరు స్పందించదే. ఈ అమ్మాయి రెమ్యునరేషన్ వాళ్ళతో పోలిస్తే చాలా అంటే చాలా తక్కువ, చాలా అంటే చాలా తక్కువ. వాళ్ళు కోట్లలో ఉంటే లక్షల్లో ఉంది. ఈ అమ్మాయికి స్పందించాలనిపించింది. ఎందుకంటే తన గడ్డకి, తన పుట్టిన నేలకు కష్టం వచ్చింది కాబట్టి. అందుకనే నేను తెలుగు సినిమా ప్రొడ్యూసర్స్ కూడా, డైరెక్టర్స్ కూడా
వేడుకుంటున్నాను, సినిమా హీరోలు కూడా వేడుకుంటున్నాను, మన తెలుగు అమ్మాయిలను ఎంకరేజ్ చేయండి. టాలెంట్ ఉన్న వాళ్ళు, అవకాశాలు రాని వాళ్ళు, అవకాశాల కోసం చూస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి అవకాశాలు ఇస్తే మన గడ్డ మీద, మన ప్రజల మీద, మన భాష మీద కొద్ది గొప్ప ప్రేమ ఉంటుంది. మన భాష రాని వాళ్ళతోటి, మన యాస రాని వాళ్ళతోటి, మన ఫీలింగ్స్తో పట్టని వాళ్ళతోటి మీరు సినిమాలు చేపిస్తే వాళ్ళకేముంటుంది ప్రేమ మన మీద? వాళ్ళకేముంటుంది ప్రేమ మన మీద? ఈరోజు వస్తారు, యాక్టింగ్ చేస్తారు, షో చేస్తారు, వెళ్ళిపోతారు. మైక్ ఇచ్చినప్పుడు మాత్రం సినిమా ప్రమోషన్ కోసం తెలుగు భాష అభిమానులంటే నాకు చాలా గౌరవం, తెలుగు అంటే నాకు చాలా ఇష్టం, ఐ లవ్ యూ సో మచ్. ఇదే కదా వాళ్ళు చెప్పే డైలాగులు? ఇదే కదా వాళ్ళు చెప్పే డైలాగులు? తెలుగు భాష మీద అభిమానం ఉన్నట్టు ఏదో కెమెరా ముందు నటిస్తారు, ఇక్కడ నటిస్తారు వేదికల మీద, అంతే. వాళ్ళకు వచ్చిందే నటన. వాళ్ళు ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు, ఎలాంటి మానవత్వం ఉండదు. కాబట్టి మన తెలుగు అమ్మాయిని ఎంకరేజ్ చేసుకుంటే అలా ఉంటుంది. మనం ఒక్కసారి అనన్యకి యాడ్సప్ చెప్దాం, శబాజ్ చెప్దాం. అమ్మ నీలాగా అందరూ స్పందించాలని కోరుకుందాం. మిగతా హీరోయిన్స్ కూడా స్పందించండి. థ్యాంక్ యూ.